క్రమక్షయ భూస్వరూపాలు నిక్షేపిత భూస్వరూపాల నుండి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో గమనించండి. క్వశ్చన్, నదీ ప్రవాహ మార్గంలో నది వక్రతల వల్ల ఏర్పడే భూస్వరూపాలు ఏమిటి? ఒక నది ప్రవహించేటప్పుడు ఆ నది వక్రతలను మైదాన ప్రాంతాల్లో ఏర్పరుస్తుంది. ఆ వక్రతల వల్ల ఎలాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి అంటే ఆప్షన్ తీసుకున్నట్టయితే ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఆక్స్బౌ సరస్సులు, ఆప్షన్ 2 మోనానాక్స్, ఆప్షన్ 3 డెల్టా, ఆప్షన్ 4 గార్జ్. ఈ ఇచ్చిన నా ఆప్షన్లలో రైట్ ఆన్సర్ ఏంటంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆక్స్బౌ సరస్సులు ఏదైనా ఒక ప్రాంతంలో అంటే నది మైదాన ప్రాంతంలో ప్రవహించేటప్పుడు సో ఈ విధంగా వక్రతలను ఏర్పరుస్తుంది. వక్రతలను మియాండర్స్ అని కూడా అంటారు. ఈ మియాండర్స్ లేదా వక్రతలు ఎంత ఎక్కువగా ఉంటే అవి సరస్సులుగా మారుతుంటాయి. ఆ సరస్సులు సో ఆక్స్బౌ సరస్సులు అని అంటారు, లేదా ఎద్దు భుజం ఆకారంలో ఏర్పడడం వల్ల ఆక్స్బౌ సరస్సులు అని అంటారు. ఇండియాలో ఉన్న ఆక్స్బౌ సరస్సుల్లో ప్రధానమైనది కన్వర్ సరస్సు అని గుర్తుపెట్టుకోండి. కన్వర్ సరస్సు బీహార్ లో ఉంది. ఇది ఆసియాలోకెల్లా అతిపెద్ద ఆక్స్బౌ సరస్సు అని గుర్తుపెట్టుకోండి. ఇది సో నదీ భూస్వరూపాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం. నది వక్రతల వల్ల ఏర్పడే భూస్వరూపాలు గుర్తుపెట్టుకోండి. నది వక్రతలు ఎక్కడ ఏర్పడుతున్నాయి? మైదాన ప్రాంతాల్లో ఏర్పడుతున్నాయి. ఆ వక్రతల వల్ల ఏర్పడే సరస్సులు ఆక్స్బౌ సరస్సులు. ఓకే.